నందు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోట్లేదు. ఏమైందమ్మా? మీరెంత అడిగినా అతనేం చెప్పలేదు సార్. సైడ్ ప్లీజ్. హైదరాబాద్లో నందుకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? నేనే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశా. ప్రాణాలైతే కాపాడేశా, కానీ తను లేచేసరికి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయింది? యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి దెబ్బలేం కనిపించట్లేదే. వీడెవడండి? అమ్మాయి సేఫ్గా వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే దెబ్బలు కనపట్లేదంటాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. బామ్ గారు, ఇలాంటి తప్పులు చేయడం సహజం. పాపం పసిపిల్లోడు. నువ్వేం బాధపడుకున్నా, అన్ని నేను చూసుకుంటా కదా. నేను 2 రోజులు ఇక్కడే ఉంటా. మా నాన్నమ్మకి గతం గుర్తుకొస్తుందా బాబు? అయ్యయ్యో, ఎందుకు గుర్తురాదండి? నేను ఊరి పేరు చెప్పిందా, ఈ రోజు మీ పేరు చెప్తుంది, రేపు అందరి పేర్లు చెప్పేస్తుంది. మీకెందుకు బామ్ గారు, నేను ఉన్నా కదా. వారం రోజులు ఇక్కడే ఉండి అందరి పేర్లు చెప్పించి అప్పుడే వెళ్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ఏంటి ఏ నక్షత్ర? అదేంటండి, మా అమ్మాయి గారి పేరు నందు కదా. ఆ విషయం నాకు తెలియదు కదా. అమ్మాయిని చూడగానే ఒక కడిగిన ముత్యంలాగా, ఆకాశంలో మెరిసే నక్షత్రంలాగా అనిపించి నక్షత్రాన్ని పిలుచుకుంటున్నా. అంతేలేండి, నక్షత్ర. అమ్మా, నేను మీ నాన్ననమ్మా. అమ్మని మర్చిపోయావా? నందమ్మా, నేనమ్మా నాన్నమ్మని. ఒకేసారి ఇన్ని రిలేషన్షిప్లో ఓన్ చేసుకోవడం కష్టం. అంటే ఒకేసారి ఇన్ని జ్ఞాపకాల మీద పడితే ఉన్న జ్ఞాపకాలు మర్చిపోతారని డాక్టర్ చెప్పాడు. అయితే నా మనవరాళ్ళు ఎవరు ఏమి అడగడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. బామ్ గారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఉన్నా కదా. 10 రోజుల్లో మీ నందుని పాత నందు చేసి మీ చేతిలో పెడతా. నేను ఉంటా, ఇక్కడే ఉంటా. రామ్మా. పదమ్మా. వెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. వెళ్ళండి లోపలికి. అమ్మయ్యా, షెల్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. బాబు, నువ్వు తీసుకొచ్చింది నా కూతురునే కాదు, ఈ ఊరికే సంతోషాన్ని. నందు అంటే మా ఇంటికే కాదు, ప్రతి ఇంటికే కూతురు లాంటిది. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో పర్లేదండి. అన్నా, వాడికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్? వాడికి బ్యాక్గ్రౌండ్? క్యా బకవాస్ కర్ రहा है? ఒక్కసారిగా చాలా మంది వచ్చి మమ్మల్ని పరిగెత్తించి కొట్టారన్నా. వాడి ఫ్రెండ్ దొరికాడన్నా. రే, ఏంది ఇట్ట మోసుకెళ్తున్నారు నన్ను? ఏయ్ దించు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? చెప్పరా బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? దించరా. నీకు ఆడు బ్యాక్గ్రౌండ్ కావాలి, దట్స్ ఇట్. పక్క చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నీకు కావాలంటే అవసరం నీది, అడ్వాంటేజ్ నాది. రే, అలా చూస్తావేంట్రా? చేతులు నొక్కు. రే వెయిట్. బండోడా కిందకి రా. పైన నువ్వు నొక్కరా. అబ్బా, గట్టి నొక్కరా. నాకు టెన్షన్ గా ఉంది. వాడెవడో చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నువ్వు వింటే నీ ఫోర్ గ్రౌండ్ తడిచిపోతుంది. వాడి వెనక దయ్యం ఉన్నాడా? పోయాడుగా. దావుతున్నాడా? దాక్కున్నాడుగా. మరి ఎవడో చెప్పు. నేనే ఇట్స్ మీ యార్. నేనే వాడి బ్యాక్గ్రౌండ్. ఏంట్రా రౌడీస్, బ్యాక్గ్రౌండ్ చెప్పగానే సైలెంట్ అయిపోయారు ఏంట్రా? నీతో పాటే సంతోషాలు వెళ్ళిపోయాయి, మళ్ళీ మన ఇంట్లో నీ రాకతోనే సంతోషాలు తిరిగొచ్చాయిరా. ఇంట్లో ఎక్కడ చూసినా నువ్వే గుర్తుకొస్తున్నావు. నువ్వు కనిపించినప్పటి నుంచి ఈ ఇంట్లో నీ జ్ఞాపకాలతోటి బతుకుతున్నావు. చాలా రోజుల తర్వాత మీ నాన్న ముఖంలో సంతోషం చూస్తున్నానమ్మా. మరెందుకు నాన్న ఈ కన్నీళ్ళు? నిన్నటి వరకు ఇవి కన్నీళ్ళమ్మా, ఈ రోజు నుంచి ఇవి ఆనంద బాష్పాలు. ఇంకెప్పుడు నాన్న నేర్పించవు కదా. నందు అంటే అంత ఇష్టమా? నందు అంటే ఇష్టం కాదమ్మా, నా ప్రాణం. అంటే నువ్వు నా ప్రాణం. చంటి, అమ్మాయి గారు, నీ భార్య డెలివరీ అయిందా? అయిందమ్మా, పాప పుట్టింది.
దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. ఏ నాని పద ఊరంతా చూసేద్దాం రా. ఊరు చాలా బాగుంది కదా, పచ్చటి పొలాలు, కాలువ. అమ్మా నందమ్మ, నాకు షుగర్ టాబ్లెట్లు తెచ్చావా? ఏంటి బాబాయ్ నీకు షుగర్ తగ్గలేదా? నువ్వు కనిపించినప్పటి నుంచి నాకు ఇంకా షుగర్ పెరిగిందమ్మా. నేను వచ్చేసాక ఇంక తగ్గుతుంది. అవును తల్లి. వెళ్ళు. ఆ. రా నాని, ఇంకా ఊరంతా చూడాలి. ఇది కూడా ఉంది. రా, రా. రా నాని. నందు, నాకెందుకు అబద్ధం చెప్పావు? నిన్నెంతగా అభిమానిస్తున్న ఊరు, నిన్నెంతో ప్రేమిస్తున్న మీ అమ్మా నాన్న, వీళ్ళందరినీ వదిలేసి హైదరాబాద్ ఎందుకు వచ్చావు? అసలు నక్షత్రగా పేరు మార్చుకుని నా దగ్గర ఎందుకు నటించావు? నేను నీకెప్పుడు అబద్ధం చెప్పలేదు నాని. నేను నందుని కాదు, నక్షత్రని. నందు వేరు. తనకి సంతోషానికి అర్థం తెలుసు, బాధ బరువెంతో తెలుసు, కన్నీటి విలువెంతో తెలుసు. తన గురించి నాకు తెలుసు. అందరికీ సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి, ఈ ఊరికి వారానికి ఒకసారి సంక్రాంతి. సాటర్డే సండే వచ్చిందంటే చాలు, ఆ ఊర్లో నందు హడావిడి స్టార్ట్ అవుతుంది. నందమ్మా, తాత ఏంటి స్వీట్స్ మానేసినట్టున్నా? అవునమ్మా, ఈ మాయదారి షుగర్ వల్ల మా అనేక తప్పట్లేదమ్మా. నానా నందు, ఏంటి అమ్మాయి గారు రాకముందే ఓ తినేస్తున్నారు? వచ్చేసింది కదరా. అంటే కార్ సౌండ్కే మొదలెట్టేశారనమాట. జై కృష్ణ. ఏంట్రా సీన్ ఎదుగుతున్నా? రచ్చబండి అన్నారు కదా, రోజా గారు కానీ జీవిత గారు వచ్చారేమని చూస్తున్నా. రాలేదా? చెప్పండి అయ్యా. రైతంటే పంట పండించడానికి అప్పులు చేసేవాడే గాని 4 గింజలు తినే యోగం లేనివాడైపోయాడయ్యా. పిల్లల్ని బడికి పంపిద్దామంటే ఫీజులకి డబ్బులు కూడా లేవు బాబు. చదువు మాట అటు ఉంచొదినా, పిల్లలకి కడుపు నిండా కూడెట్టడానికి కూడా కష్టంగా ఉందయ్యా. వరదలొచ్చి పొలము పుట్ర అన్ని కొట్టుకుపోయి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటుంటే బాకీ అంతా కట్టమంటున్నారంటయ్యా. లేకపోతే పొలం లాక్కుంటారంటండి అయ్యా. లాక్కోకుండా మీ అందరికి మంచాలేసి కాలొత్తమంటారా ఆయన్ని? ఉన్న పళంగా కట్టమంటే వాళ్ళు మాత్రం ఎలా కడతారయ్యా? ఈసారి పంటలు పచ్చగా ఉన్నాయి కదా. మళ్ళీ వరదలు రావని గ్యారంటీ ఏంటి? ఎలా ఇస్తామండి పంటలు పండకుండా? రాయ్, ఏంట్రా నోరులేస్తోంది? డబ్బులు తీసుకునేటప్పుడు కరుణించండి కాళ్ల మీద పడ్డారు, ఇప్పుడేంట్రా పౌరుషం పొడుచుకొస్తోంది? నువ్వు ఆపరా. అయినా రైతు రుణాలు ప్రభుత్వం తీరుస్తానంటుంది కదా. ఓట్ల కోసం నోటుకొచ్చినట్టు వాగుతారు వాళ్ళు. నోట్ల కోసం ఓటేసి వాళ్ళు చెప్పిందంతా వింటారు మీరు. ఈ రొట్టె వ్యాపారం మాకెందుకు గాని? మీరు కడతారా? నువ్వు కడతావా? ఏంటి సైలెంట్ గా ఉన్నారు? తలనొప్పి వస్తే అమృతాంజనం రాసుకోమని చెప్తారు, ప్రతి ఒక్కడు చెప్పేవాడే, కానీ రాయడానికి ఎవ్వడూ రాడు. అదిరా అబ్బాయిలో, మీ అందరికీ 3 రోజులు టైం ఇస్తున్నా. ఈ లోపు డబ్బు మొత్తం కట్టకపోతే మీ పొలాలు మర్చిపోవాల్సిందే. నొక్కారుగా ఎక్కడ పడితే అక్కడ వేలిముద్రలో. మన పొలాలు మనకి దక్కేలా లేవు. ఏం జరుగుతుందో చూద్దాం.